So we need to recognize what truth we can give to each person. That's what Christ is saying in this verse. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి వచనంలో ఏం చెప్తున్నారంటే మనము ఎవరికి ఎటువంటి సత్యాన్ని ఇవ్వాలి అని మనం గుర్తెరగాలి. The apostle Paul says here in writing to the Corinthians, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. He says, I decided, 1 Corinthians 2:2, that when I was with you, I will only speak about Jesus Christ and Him crucified. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరుక్కుందునని నిశ్చయించుకొంటిని. Now some people have misunderstood that verse as if that is the only thing we are ever to speak on. కొంతమంది దీన్ని అపార్థం చేసుకున్నారు. కేవలం మనం దాని గురించే మాట్లాడాలని అపార్థం చేసుకున్నారు. If ever you take one verse out of its context, you can get a wrong doctrine. సందర్భం లేకుండా ఒక వచనాన్ని అసందర్భంగా మనం తీసుకున్నట్లయితే తప్పుడు సిద్ధాంతాన్ని మనం కలిగి ఉంటాం. And that's how many cults are built. ఇందును బట్టే అనేక తప్పుడు సిద్ధాంతాలను బోధించే తప్పుడు మత శాఖలు పుట్టాయి. Whenever you read a verse in scripture, remember it is part of a letter. మనము లేఖనాల్లో ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు మనం గుర్తుంచుకోవాలి ఆ పత్రిక అంతట్లో అది ఒక వచనమని. And if you take one sentence out of page 2 of a letter, you can get a wrong understanding. ఒక పత్రికలో 2వ పేజీలో ఒక వచనం తీసుకొని దాన్నే మనం అర్థం చేసుకుంటే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. Read the whole paragraph, the whole letter. మనం పత్రిక అంతా చదవాలి, ఆ పారాగ్రాఫ్ అంతా చదవాలి. And when you read the whole paragraph, you read that Paul is telling the Corinthians, with you people, I could only speak about Christ dying for our sins. ఇక్కడ పౌలు ఈ విధంగా చెప్తున్నాడు కొరింథీయులతో, ఓ సహోదరులారా మీతో నేను క్రీస్తు సిలువ వేయబడటం గురించే చెప్తాను అని చెప్పాడు. Because in chapter 3 he says you're like babes. ఎందుకంటే 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మీరు ఇంకా శిశువుల వలె ఉన్నారు. And babes can only drink milk. You don't put solid food in the mouth of a 1-month-old baby, it'll choke to death. ఒక నెల శిశువుకి మనము బలమైన ఆహారం ఇవ్వలేము. అలా ఇచ్చినట్లయితే ఆ శిశువు చనిపోతాడు. So what do you give a 1-month-old baby? Milk. ఒక నెల వయసు ఉన్న శిశువుకు నువ్వేమిస్తావు? What do you give a newly born babe? Milk. కొత్తగా జన్మించిన శిశువుకు నువ్వేమిస్తావు? కేవలం పాలు మాత్రమే ఇస్తావు. You cannot put solid food into that child's mouth because it can't chew it. ఆ శిశువు యొక్క నోటిలో బలమైన ఆహారాన్ని నువ్వు పెట్టలేవు, ఎందుకంటే ఆ శిశువు ఆ ఆహారాన్ని తినలేడు. And so that's what he's saying here. But he says in 1 Corinthians 2:6, we do speak wisdom. కానీ ఆయన 2వ అధ్యాయం 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే మేము జ్ఞానమును కూడా బోధిస్తూ ఉన్నాము. Among those who are mature, and you guys are not mature. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధిస్తున్నాము, మీరు పరిపూర్ణులైన వారు కాదు. So I can't speak God's wisdom to you people. దేవుని యొక్క జ్ఞానం గురించి మీతో నేను మాట్లాడలేను. I can only tell you Christ died for our sins because you're constantly falling into sin. క్రీస్తు మీకోసం సిలువ వేయబడ్డాడని మాత్రమే నేను చెప్తాను, ఎందుకంటే మీరు తరచుగా పాపంలో పడిపోతూ ఉన్నారు. And asking God to forgive you and again falling into sin. What do you need to know? దేవుని క్షమించమని అడుగుతున్నారు, మరలా అదే పాపంలో పడిపోతున్నారు. మరి మీరేం తెలుసుకోవాలి? You need to drink milk. Christ died for your sins. Repent of your sins. Confess it. Ask God to forgive you. మీరు పాలు మాత్రమే తాగాలి. క్రీస్తు మీ గురించి మరణించాడు, మీ పాపములను ఒప్పుకొని ప్రభు దగ్గరికి వెళ్ళినట్లయితే మరలా ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. But he says, how long are you going to be babies? You need to grow up. కానీ మీరు ఎన్నాళ్ళు శిశువులు అలే ఉంటారు, మీరు ఎదగాలి కదా. That's what he told the Hebrews also. The writer to the Hebrews says in chapter 5. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా అదే చెప్పబడింది. హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త హెబ్రీ 5లో ఈ విధంగా చెప్తున్నాడు. He says, you people only can drink milk. You're not ready to eat solid food, the food of righteousness. మీరు ఇంకా శిశువులు అలే పాలు తాగుతున్నారు, బలమైన ఆహారం తినటానికి మీరు ఇంకా ఎదగలేదు, నీతి అనే బలమైన ఆహారం తినటానికి. And you need milk and not solid food. So just like we don't give pearls before swine and we don't give that which is holy to the dogs. పరిశుద్ధమైనది మనం ఏ విధంగా కుక్కలకు పెట్టము, పందుల ముందు ఏ విధంగా ముత్యములు పోయము, we don't give solid food to babies. శిశువులకు బలమైన ఆహారాన్ని మనం ఇవ్వము. So the point here is we need to give appropriate truth to people according to their spiritual level. If they are not even converted, it's no use. కాబట్టి ఇక్కడ చెప్పబడింది ఏంటంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చూసి వాళ్లకు తగిన సత్యాన్ని మనం ఇవ్వాలి. Taking a Bible study on the Sermon on the Mount to them, because that is not meant for them. That's meant for disciples.
కాబట్టి వాళ్ళు ఇంకా తిరిగి జన్మించినట్లయితే కొండ మీద ప్రసంగం గురించి వాళ్ళకి బోధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కేవలం శిష్యులకు మాత్రమే. So if a person is unconverted, what he needs to hear is about his sin. కాబట్టి ఒక వ్యక్తి ఇంకా తిరిగి జన్మించకుండా ఉన్నట్లయితే తన పాపం గురించి మనం చెప్పాలి. He needs to hear how terribly guilty he is because of his sin before God. దేవునికి విరోధంగా అతడు పాపం చేశాడు, ఆ పాపం ఎంత భయంకరమైందో చెప్పాలి. How he's headed to an eternal hell, how he's a rebel against God. నిత్య నరకానికి వెళ్తున్నాడని, దేవునికి తిరుగుబాటు చేస్తున్నాడని, and how God's wrath and judgment are resting upon his head. దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత అతని తల మీద ఉందని చెప్పాలి. And he needs to turn and be broken and humble before God and ask God for his mercy. అతడు దేవుని వైపు తిరిగి దేవుని యొద్ద తను తాను తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో దేవుని యొక్క కనికరం గురించి వేడుకోవాలి. That's the message for the sinner. ఒక పాపాత్మునికి ఇవ్వవలసిన సందేశం అది. Not the Sermon on the Mount, forget it. కొండ మీద ప్రసంగం గురించి అతనికి చెప్పాల్సిన అవసరం లేదు. Then when the person's converted, then we can teach him, first to begin as a babe with milk and then go on to mature teaching God's wisdom. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత ఒక శిశువు పాలు త్రాగినట్లు ఆ వ్యక్తికి పాలు ఇవ్వచ్చు, ఆ తర్వాత జ్ఞానం గురించి బోధించవచ్చు. Then we can, once he's a disciple, we can teach him the Sermon on the Mount. ఆ తర్వాత ఆ వ్యక్తి శిష్యుడిగా మారిన తర్వాత కొండ మీద ప్రసంగం గురించి చెప్పొచ్చు. Now this is a very simple principle. ఇదెంతో సామాన్యమైన నియమం. Because there are many people in the world who think Christianity is following the Sermon on the Mount. No, it isn't. ఈ లోకంలో అనేక మంది అనుకుంటారు క్రైస్తవ్యం అంటే కొండ మీద ప్రసంగాన్ని వెంబడించటం అని. కాదు. The first step of Christianity is laying a foundation. క్రైస్తవ్యం యొక్క మొదటి నియమం ఏంటంటే పునాది వేసుకోవటం. And that foundation is you're a sinner and you're on your way to hell. You're a rebel against God. ఆ పునాది ఏంటంటే నీవు పాపాత్ముడివి, నీవు దేవునికి తిరుగుబాటు చేస్తున్నావు, నీవు నరకానికి వెళ్తున్నావు. And you need to repent of that and come back in brokenness and humility and repentance. దాని గురించి నువ్వు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి నిన్ను తగ్గించుకొని విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి రావాలి. Feel sorry for your sins and want to turn away from your sins and believe that Christ died and took the punishment for all your sins upon the cross. నీ పాపముల గురించి నీవు చింతించి ప్రభువు దగ్గరికి వచ్చి నీ పాపములను ఒప్పుకొని నీ ప్రతి పాపం గురించి ఆయన శిలువలో మరణించాడని నువ్వు ఒప్పుకోవాలి. And he proved that that was the only way of salvation by rising from the dead. ఆయన తిరిగి లేచిన కారణాన్ని బట్టి రక్షించటానికి అదే కారణమని నువ్వు నమ్మాలి. The thing that distinguishes Christianity from all other faiths is two great truths. మిగిలిన విశ్వాసాలతో పోల్చి చూసినట్లయితే క్రైస్తవ్యానికి ఆ విశ్వాసాలకి ఉన్న రెండు తేడాలు ఏంటంటే, one, nobody even claimed to die for your sins except Jesus Christ. ఒకటేంటంటే నీ పాపముల గురించి నేను మరణించానని ఎవరు చెప్పలేదు, యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. Nobody ever rose from the dead proving that what he said was true except Jesus Christ. నేను చెప్పింది నిజం అని రుజువు చేసుకోవటానికి మరణం నుండి తిరిగి లేచిన వ్యక్తి ఎవరూ లేరు, ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. If you remove these two truths from Christianity, Christianity is like any other religion. క్రైస్తవ్యంలో నుంచి రెండు సత్యాలను తీసివేసినట్లయితే క్రైస్తవం అనేది మిగిలిన విశ్వాసాలతో సమానం అయిపోతుంది. Do good, help the poor, be kind, don't hurt anybody, etc., etc., etc. నీవు మేలు చేయి, ఇతరులకు సహాయం చేయి, ఇతరుల యెడల కనికరం చూపించు మొదలైన విషయాలన్నీ చేయటం. That is the superstructure of Christianity. అది క్రైస్తవ్యంలో బయటకు కనపడే భాగం అది. The foundation is Christ died for our sins and rose again. కానీ పునాది ఏంటంటే క్రీస్తు మన పాపముల గురించి మరణించి ఆయన తిరిగి లేచాడు. That foundation is what is lacking in all religions. ఇతర మతాల్లో మనం చూసినట్లయితే ఆ పునాది అనేది ఉండదు. The superstructure may look the same. బయటకు కనపడే ఆ భవనము మనకు సమానంగానే కనిపించవచ్చు. It's like the man who built on the sand and the man who built on the rock. ఇసుక మీద ఇల్లు కట్టిన వ్యక్తిని మనం చూసినట్లయితే, బండ మీద ఇల్లు కట్టిన వ్యక్తిని మనం చూసినట్లయితే Both houses look the same, but one didn't have a foundation. ఆ రెండు ఇళ్ళు కూడా సమానంగానే మనకు కనపడతాయి, కానీ ఒకదానికి పునాది లేదు. So a lot of things in Christianity look similar to what is taught in other religions, but look at the foundation. క్రైస్తవ్యంలో చెప్పబడిన అనేక విషయాలు ఇతర విశ్వాసాల్లో ఇతర మతాల్లో కూడా ఉన్నట్టుగా మనకు కనపడతాయి, కానీ నువ్వు పునాదిని చూడు. There is no foundation there. Here is a foundation that someone died for my sins. అక్కడైతే ఎటువంటి పునాది ఉండదు, ఇక్కడైతే ఒక పునాది ఉంది. అదేంటంటే నా గురించి ఒకరు మరణించారు And took my punishment
which is the greatest need that human beings have. నా గురించి ఆయన మరణించి నా శిక్షను ఆయన భరించాడు. ఏ మానవుడికైనా అవసరమైంది అదే. And nobody did that except Christ. క్రీస్తు తప్ప మరెవరు దాన్ని చేయలేదు. And how do we know that's true? He rose from the dead. ఇది సత్యమని మనకు ఎలా తెలుస్తుంది? ఆయన మరణం నుండి తిరిగి లేచాడు. On that foundation, we lead people to follow in Jesus' footsteps and become disciples, to give all to Christ. ఆ పునాది మీదే మనము యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించమని ఇతరులని కోరుతూ ఉన్నాము. When a person has come there, the foundation has been laid, then we can teach him the Sermon on the Mount. ఒక వ్యక్తి అక్కడికి వచ్చిన తర్వాత, పునాది వేసుకున్న తర్వాత అతనికి మనం కొండ మీద ప్రసంగాన్ని చెప్తాం. So that is the point of Matthew 7 and verse 6, కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడిన అంశం అదే. that we're not to give truth to those who do not appreciate it. ఎవరైతే ఆ సత్యానికి విలువెవరో అటువంటి వారికి ఆ సత్యాన్ని మనం చెప్పము. And that's why we need to have wisdom whenever we talk to people. అందుకే మన మనుషులతో మాట్లాడేటప్పుడు మనకు జ్ఞానం అవసరమైంది. We're not to just have a standard message for everybody. అందరికీ ఒకే రకమైన సందేశం కలిగి ఉండటం కాదు. We need to seek God to hear what God wants me to say to each person. కాబట్టి ఒక్కొక్క వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో ఏమేమి మాట్లాడాలి అనే విషయాలను మనం ప్రభు దగ్గర నుండి వినాలి.